ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన వారలారా, అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు ఈ క్రిస్మస్ సందేశాలు వింటున్న మిమ్మల్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. వీటి ద్వారా ఎన్నో విషయాలు మీరు గ్రహిస్తున్నారు. వీటిని మననం చేసుకొని మన హృదయంలో వీటిని దాచుకుంటే ఇతరులకు కూడా మనం క్రీస్తు జననాన్ని గురించి సంపూర్ణంగా చక్కగా చెప్పగలం. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయి జూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశమునకు వచ్చాను. హల్లెలూయా. దేవుని దూత చేత ముందుగానే యోసేపుకి సమాచారం అందింది కాబట్టి ఆ చిన్న బిడ్డను తన భార్య మరియను తీసుకుని ఐగుప్తు దేశంలో ఉండిపోయాడు. ఎప్పటి వరకు ఉన్నాడు ఐగుప్తు దేశంలో అంటే హేరోదు చనిపోయేంత వరకు. హేరోదు అతని రాజ్యం ఏమైనా ఉండిపోయింది అలాగా? అతను రాజుగానే ఉండిపోయాడా? బ్రతికినంతకాలం రాజుగా ఉన్నాడు, మొత్తానికి చనిపోయాడు. మన జీవం ఏ పాటిది? కొంతసేపు ఉంటాం, కొన్ని దినాలు ఉంటాం, కొన్ని సంవత్సరాలు ఉంటాం, తర్వాత గతించిపోతాం. అది ఆలోచించలేదు కానీ హేరోదు అసలు యూదులు రాజుగా రక్షకుడు పుట్టాడంటే ఆయన ఆరాధించవలసింది పోయి చివరికి అతడు చనిపోయాడు ఒక రోజున. ఎప్పటికైనా పుట్టినవాడు గతించక తప్పదు కదా, చనిపోయాడు. యేసయ్య అప్పటిదాకా ఐగుప్తులో ఎదిగాడు. మరలా దూత యోసేపుకి ప్రత్యక్షమై, ఇదిగో హేరోదు చనిపోయాడు కాబట్టి నువ్వు మరలా వాగ్దాన దేశానికి ఐగుప్తు నుంచి కనానికి అనేక సార్లు వెళ్తా ఉంటుంటారు. చెప్పాలంటే ఐగుప్తులోనే యోసేపు మరిలు ఉండిపోదురేమో, అక్కడ ఇంక బాగానే ఉంది, సెటిల్ అయిపోయారు. కానీ దేవుడు అలా ఆగనివ్వడు. అబ్రహాముకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో కనాను దేశానికే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా మరలా అక్కడికే నడిపిస్తాడు. హల్లెలూయా. అనేక సార్లు ఇలా జరిగింది ఇజ్రాయేల్ చరిత్రలో. యాకోబు కాలంలో కనాన్లో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నాడు కాబట్టి యాకోబు అతని సంతానం దాదాపు 70 మంది ఐగుప్తుకు వెళ్ళిపోయారు యోసేపు దగ్గరికి. యోసేపు వాళ్ళకి చక్కగా చూశాడు, అన్నదమ్ములని గుర్తించిన తర్వాత కొంతసేపు వారిని ఏడిపించిన ఆ తర్వాత ఐగుప్తులోనే వారికి మంచి ఉద్యోగాలు ఇచ్చి వారందరూ స్థిరపడిపోయేటట్లుగా చేశారు. అయితే అక్కడ కూడా 430 సంవత్సరాలు దాదాపు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండిపోయారు. చూసారండి, వారు దేవుని రాజ్యాన్ని గాని దేవుడు పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని గాని మర్చిపోయారు. బాగుంది కదా. ఆ తర్వాత వాళ్ళని తన్నే రాజులు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టారు, బాధపడ్డారు. ఇక్కడ బానిసత్వంలో మేము ఉన్నాం ప్రభా, మమ్మల్ని మరలా మా దేశానికి పంపించవా అని మొరపెట్టినప్పుడు మోషేని లేపి దేవుడు మరలా కనాను దేశానికి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని నడిపించడం మనం చూస్తాం. అలాగే ఈ మరియా యోసేపులు చిన్న బిడ్డతో పసిగుడ్డుతో వాళ్ళు వెళ్ళిపోయారు ఐగుప్తులో, అక్కడ ఉండిపోయారు. హేరోదు చనిపోయిన తర్వాత దూత మరలా జ్ఞాపకం చేసి వాగ్దాన దేశానికి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. వాళ్ళు వచ్చారు. వచ్చేటప్పటికి ఏం జరిగిందో మరలా మన బైబిల్ గ్రంథంలో ఒకసారి చూద్దాం. 21వ వచనం. శిశువు ప్రాణం తీయజూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చాను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతంలోకి వెళ్లి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను.
ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగను. హల్లెలూయా. చూడండి, హేరోదు చనిపోయాడు. ఆ తర్వాత అర్కెలాయు యూదయ దేశానికి రాజుగా ఉన్నాడు. అయితే అతని వల్ల కూడా ప్రమాదం వస్తుందని మరలా దేవుని దూత యోసేపుకి బరేకు చెప్పడాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే గలిలయ తీరాన ఉన్న నజరేత్ అనే ఊరికి వెళ్ళిపోయారు. చాలాసార్లు మన ప్రార్థనలో నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి అంటాం. నజరేతులో యేసు ఎదగాలి. ఇది కూడా లేఖనాల్లో ఉంది కాబట్టి అర్కెలయకు భయపడి దేవుని దూత చెప్పగా నజరేతు అనే ఊరిలో ఆ బాల్య దశ అంతా కూడా కొనసాగింది. దేవునికి స్తోత్రం. నిజంగా యేసు ప్రభువారు నజరేయుడైన యేసుగా, గలిలయ తీరాన ఉండే యేసుగా అతడు ఎదిగాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ దాసుని మరుగు చేసి ఈ మత్తయి సువార్తలో ఇదో తండ్రి క్రీస్తు వంశావళిని గూర్చి, క్రీస్తు జనన విధానమును గూర్చి మాతో మీరు మాట్లాడారు ప్రభువా. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే మరొక సందేశం ద్వారా ఇంకా క్రీస్తు జననాన్ని గూర్చి అనేక విషయాలు తెలుసుకోవటానికి నీ కృప మా అందరికి అనుగ్రహించమని, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించి ఫలింపచేయమని, వారి ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయమని, ఓ విమోచకుడా, మా కృపా పెన్నిది అయిన మా తండ్రి, నీవే గొప్ప కార్యములు జరిగించమని మహిమ కలిగిన నజరేయుడైన యేసు నామమున నిన్ను ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దీనాతి దీనుడై పశువుల పాకలో మరియమ్మ వడిలో ఆ చెల్లెంచలిలో, దీనాతి దీనుడై పశువుల పాకలో మరియమ్మ వడిలో ఆ చెల్లెంచలిలో, తలమీ దొరకాలేదే దేవాది దేవునకు, ఎంత కఠినాత్ములమ్మ ఈ మంటి మానవులు, అయినా నా తండ్రి యేసు నా